నేను ఇంత అద్భుతమైన ఓడలను ఎప్పుడూ చూడలేదు. ఇశ్రాయేలు రాజైన సొలొమోను వాటిని నిర్మించాడా? ఈ వార్త దక్షిణ అరేబియాలోని షేబా దేశపు రాణి వరకు చేరింది. అది షేబా దేశపు రాణి ప్యాలెస్. నేను కూడా సొలొమోను రాజు జ్ఞానం, అతని సింహాసనం గురించి విన్నాను. వెంటనే నా తండ్రికి తెలియచేయాలి. అలాగే సొలొమోను రాజును స్వయంగా కలవాలి. తండ్రి, నేను సింహపు ముఖరూపంలో ఉన్న ఓడలను చూశాను. ఇతర వాటి కంటే బలంగా భిన్నంగా ఉన్నాయి. అవి ఇశ్రాయేలు పాలకుడు సొలొమోను రాజుకు చెందినవై ఉండాలి. అతని జ్ఞానం మరియు సంపద ప్రతి దేశంలో ప్రసిద్ధి చెందాయి. నేను కూడా అతని గురించి విన్నాను. చాలా మంది అతని తీర్పు, అతని సంపద గురించి చర్చించుకుంటున్నారు. నేను అతని స్వయంగా చూడాలనుకుంటున్నాను. అతని ఓడలు మన సరిహద్దులోకి ప్రవేశించాయి. మనం శాంతిని కాపాడుకోవడానికి ఇశ్రాయేలు రాజుతో స్నేహాన్ని ఏర్పరచుకోవాలి. శాంతి కొనసాగుతుంది. నేనెలాగైనా సొలొమోను రాజును కలవాలి. నీ హృదయం ఏదైనా కోరుకున్నప్పుడు నేను ఎప్పుడైనా కాదన్నానా? నేను శతాధిపతితో మాట్లాడుతాను. ఆయన మీ ప్రయాణానికి ఏర్పాటు చేస్తాడు. ధన్యవాదాలు తండ్రి. రాణిగారి యెరూషలేము ప్రయాణాన్ని సిద్ధం చేయండి. ఆమె రాజును కలవడానికి వస్తున్నట్లు తెలియచేయడానికి ఒక దూతను ముందుగా పంపండి. షేబా రాణి తన రాజ్యం నుండి బంగారం, సుగంధ ద్రవ్యాలు మరియు విలువైన రత్నాలు, బహుమతులతో జ్ఞానవంతుడైన రాజు వద్దకు తీసుకుని వెళ్తుంది. బంగారము, వజ్రాలు, సుగంధము, పడవలో ప్రయాణం, సుదీర్ఘమైన యాత్ర, 2400 కిలోమీటర్ల ప్రయాణం. సుమారు 3-4 నెలల ప్రయాణం. షేబా రాణి అరేబియా దేశపు చివర నుండి వస్తుందా? అవును నా రాజా, ఆమె దక్షిణ భూభాగాల నుండి వస్తుంది. మిమ్మల్ని కలవడం కోసం ఎన్నో వారాల ప్రయాణం చేస్తుంది. ఆమెను గౌరవంగా స్వాగతిస్తున్నామని మీ రాణితో చెప్పండి. ప్రతి ద్వారాన్ని అలంకరించండి, ప్రతి గదిని సిద్ధం చేయండి. షేబా దేశపు రాణి ఇశ్రాయేలు మహిమను, నన్ను ఈ సింహాసనముపై కూర్చోపెట్టిన ప్రభువు గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సముద్రం మీదుగా సుమారు 2000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత షేబా రాణి ఓడలు ఎస్యోను గేబెరు చేరుకున్నాయి. అక్కడి నుండి ఆమె ఎడారి మీదుగా యెరూషలేమునకు తన మనుషులతో బయలుదేరింది. ఎడారిలో ప్రయాణం, సముద్రంలో ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం. సొలొమోను రాజు జ్ఞానాన్ని తన కల్లారా చూడ్డానికి షేబా రాణి సముద్రం, ఎడారి మరియు పర్వతాలను దాటి 1000 కిలోమీటర్లు ప్రయాణించింది. రాత్రులు గుడారాలు వేసుకుని ఎడారిలో బస చేయటం. వస్తున్న రాణికి ఘన స్వాగతం పలుకుతున్నారు ఇశ్రాయేల్ దేశంలో.
షేబరాణి చివరికి యెరూషలేము ద్వారాల వద్దకు చేరుకుంది. అక్కడున్న వాతావరణం ఆశ్చర్యంతో, ఉత్కంఠతో నిండిపోయింది. షెబారానికి స్వాగతం. రాజు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. సొలొమోను నిర్మించిన ప్యాలెస్